ఆ ఇద్దరు వరుసకు అన్నా చెల్లెళ్ళు అయినా తమ బంధాన్ని ఇద్దరు వక్రంగా చూశారు. క్షణికమైన సుఖాల కోసం ఆశపడి బావి వరుసలు మర్చిపోయారు. ఫలితంగా 2 హత్యలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవరుసకు చెందినవాడు గోకర్ల చంద్రశేఖర్. ఇతనికి పెళ్లైంది. భార్య పేరు రాజేశ్వరి. పిల్లలు కూడా ఉన్నారు. అయితే చంద్రశేఖర్ ఆర్థిక అవసరాల కారణంగా సౌదీకి వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. దీంతో భార్య రాజేశ్వరి ఊళ్ళోనే ఉండిపోయింది. అయితే అదే ఊళ్ళో తమ వాళ్లంతా ఉండటంతో శేఖర్ పెద్దగా టెన్షన్ పడలేదు. కారణం వాళ్ళంతా తన భార్య పిల్లల్ని చూసుకుంటారని. పైగా మహదేవపురంలో తన సోదరి ఆమె భర్త రామారావు ఉంటున్నారు. ఈ రామారావు తన భార్య రాజేశ్వరి మంచి చెడులు చూసుకుంటూ ఉండేవాడు. ఇక వీరిద్దరూ వరుసకు అన్నా చెల్లెళ్లే కావటంతో ఇటు భర్త కానీ మరో పక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఇద్దరిని అనుమానించలేదు. రామారావు తన ఆడపడుచు భర్త అంటే రాజేశ్వరికి అన్న కావటంతో రాజేశ్వరి అతన్ని ఎప్పుడంటే అప్పుడు పని పేరుతో తనింటికి పిలిపించుకునేది. అయితే ఈ క్రమంలోనే రామారావు రాజేశ్వరిపై కన్నేశాడు. భర్త లేకుండా ఒంటరిగా విలవిలబోతున్న ఆమె అందంపై మోసపడ్డాడు. అందుకే తను వరుసకు రాజేశ్వరికి అన్నను అవుతానన్న విషయం పక్కన పెట్టి రాజేశ్వరిని లైన్ లో పెట్టడం మొదలు పెట్టాడు. ఇక ఆ క్రమంలోనే రాజేశ్వరిని ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకువెళ్లటం, ఆమెకు ఇంట్లో కావలసినవన్నీ కొనిచ్చి డబ్బులు ఇవ్వటం చేస్తూ ఉన్నాడు. దీంతో రాజేశ్వరి కూడా అన్న రామారావుకి అట్రాక్ట్ అయింది. తనతో క్లోజ్ గా ఉంటూ తన అవసరాలన్నీ తీరుస్తూ డబ్బిస్తున్న రామారావు మనసులో ఉన్న కోరికను గ్రహించింది. దీంతో రాజేశ్వరి ఆలోచనలు కూడా దారి తప్పాయి. రామారావు తనకు వరుసకు అన్న అవుతాడన్న విషయాన్ని ఆమె కూడా పక్కన పెట్టేసింది. కట్ చేస్తే ఇద్దరూ కలిశారు. తమ కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు. రామారావు తరచుగా రాజేశ్వరి కోసం ఆమె ఇంటికి వచ్చేవాడు. ఆమెతో గడిపేవాడు. ఇక వీరిద్దరూ అన్నా చెల్లెళ్లే కావటంతో వీరి బంధాన్ని ఎవరూ అనుమానించలేదు. కానీ ఒక్కడు మాత్రం వీరిద్దరిని అనుమానించాడు. అతనే గోకర్ల ఈశ్వరరావు. ఈ ఈశ్వర్ రాజేశ్వరి ఉండే ఇంటి ఎదురుగానే ఉంటాడు. అయితే ఈ ఈశ్వర్ హైదరాబాద్ లో ఉంటాడు. ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ గ్రామదేవత జాతర ఉందని స్వగ్రామానికి వచ్చాడు. ఆ క్రమంలోనే ఈ రామారావు తరచుగా రాజేశ్వరి ఇంటికి వెళ్లటం గమనించాడు. ఇక అప్పుడే అతనికి వీరిద్దరి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని, అది వెంటనే తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అందుకే రామారావు ఎప్పుడెప్పుడు రాజేశ్వరి ఇంటికి వస్తున్నాడు, ఏ టైంలో వస్తున్నాడు, వచ్చాక ఎంతసేపు ఆమె ఇంట్లో ఉంటున్నాడు, ఇద్దరు కలిసి ఎక్కడెక్కడకు వెళ్తున్నారు అన్ని చాటుగా గమనించి ఫైనల్ గా ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. కారణం ఈ ఇద్దరు అన్నా చెల్లెలు కావటమే. అన్నతో రాజేశ్వరి అలా చేయటంతో ఆశ్చర్యంతో పాటు అతని మనసులో కూడా ఆశ పుట్టింది. అదేమంటే రాజేశ్వరి అన్న వరుస అయ్యే వాడితోనే ఇలా అక్రమ సంబంధం పెట్టుకుంది. అలాంటప్పుడు నాతో కూడా పెట్టుకుంటుందేమో, ఓసారి ట్రై చేస్తే పోలా అని రాజేశ్వరిపై కన్నేశాడు. అందుకే అప్పటి నుండి రాజేశ్వరితో కావాలని మాట్లాడుతూ ఆమెకు క్లోజ్ అవ్వటం మొదలు పెట్టాడు. అంతేకాదు ఈ ఈశ్వర్ డైరెక్ట్ గా రామారావు దగ్గరకు వెళ్లి అతని దగ్గర ఓపెన్ అయిపోయాడు. నువ్వు రాజేశ్వరితో నడుపుతున్న అక్రమ సంబంధం గురించి నాకు తెలిసిపోయిందన్నాడు. ఇక అది విని షాక్ అయ్యాడు రామారావు. భయపడ్డాడు కూడా. కారణం ఈ ఈశ్వర్ తమ ఎఫైర్ ని ఎంతమందికి చెప్తాడో అని. అందుకే అలా జరగకూడదు అంటే ఈశ్వర్ నోరు మూయించాలి, అది ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా ఈ ఈశ్వర్ రాజేశ్వరితో క్లోజ్ గా ఉండటం గమనించాడు. దీంతో రామారావు కోపం రెట్టింపైంది. తన ప్రియురాలతో క్లోజ్ గా ఉంటున్న ఈశ్వర్ పై అక్కసుతో అతను తమ బంధాన్ని బయట పెడతాడేమో అన్న భయంతో ఈశ్వర్ ని చంపేయాలి అనుకున్నాడు. అందుకే ఈశ్వర్ తో కావాలనే మంచిగా ఉంటూ 2025 మే 17న ఇద్దరం అలా వెళ్లి సరదాగా బీరు తాగొద్దాం రా అని పాలవరసలో ఉన్న ఓ జీడి తోటలోకి తీసుకువెళ్లి అతనికి ఫుల్ గా తాగించి ఆ తాగిన బీర్ బాటిల్ తోనే ఈశ్వర్ తలపై కొట్టి అతన్ని చంపేసి ఏం చేయని వాడిలా ఒక్క సాక్ష్యం కూడా దొరకకుండా జాగ్రత్త పడి అక్కడి నుండి వచ్చేశాడు. అలా ఈశ్వర్ ని చంపిన సాయంత్రానికి రాజేశ్వరి దగ్గరకు వచ్చి ఆమెకు జరిగింది మొత్తం చెప్పాడు. ఈశ్వర్ కి మనిద్దరి ఎఫైర్ గురించి తెలుసు. ఆ విషయం అతనే స్వయంగా నాకు చెప్పాడు. ఇక అది వినగానే నాకు అతను మనిద్దరి ఎఫైర్ ఎక్కడ బయట పెడతాడో అని భయమేసింది. అందుకే అతన్ని చంపేశా. అతను బ్రతికుంటే విషయం నీ భర్తకు ఖచ్చితంగా చెప్తాడు. అప్పుడు మనిద్దరి బ్రతుకు రోడ్డున పడుతుంది. అదంతా జరగకూడదనే ఈశ్వర్ ని చంపేశానన్నాడు. అయితే అదంతా విన్న రాజేశ్వరి ఆ మాటలకు అస్సలు భయపడలేదు. కారణం ఆమెకు రామారావు దగ్గర నుండి కావాల్సింది డబ్బు మాత్రమే. అందుకే ఆ డబ్బు కోసం రివర్స్ లో రామారావునే బెదిరించింది.
ఇప్పుడు మన విషయం ఈశ్వర్ కి తెలిసిందని అతన్ని చంపావు. రేపు మరొకటికైనా తెలుస్తుంది. అప్పుడైనా విషయం నా భర్తకు తెలిసి నన్ను అతను అసహించుకొని వదిలేస్తాడు. అప్పుడు నా గతి ఏంటి? అందుకే నువ్వే నా అవసరాలన్నీ చూసుకుంటూ నేనెప్పుడు డబ్బు అడిగినా ఇవ్వాలి. అలా చేయకపోతే నువ్వే ఈశ్వర్ని చంపేశావని అందరికీ చెప్తా. ఒకవేళ మన ఎఫ్ఐఆర్ బయటపడితే నువ్వే నన్ను బ్లాక్ మెయిల్ చేసి లొంగ తీసుకున్నావని చెప్తా అంటూ రివర్స్ లో రామారావునే బ్లాక్ మెయిల్ చేసింది రాజేశ్వరి. ఇక ఆమె మాటలు విన్న రామారావుకి ఫీజులు ఎగిరిపోయాయి. రాజేశ్వరి మనసులో ఉన్న కుట్ర గ్రహించాడు. అందుకే రాజేశ్వరి కూడా తనకు ఎప్పటికైనా సమస్య అవుతుందని అనుకున్నాడు. అందుకే రాజేశ్వరిని కూడా సైలెంట్ గా ఈశ్వర్ మాదిరిగానే లేపేయాలి అని భావించాడు. అందుకే ప్లాన్ రెడీ చేసుకుని 2025 జూన్ 11న రాజేశ్వరి దగ్గరకు వెళ్లి అలా ఇద్దరం సరదాగా బండి మీద బయటకు వెళదాం రా అంటూ ఆమెను మందన మండలం పితాలి వద్ద ఉన్న జీడి తోటలోకి తీసుకువెళ్లి నన్నే బెదిరిస్తావా అని ఆమె వేసుకున్న డ్రెస్ చున్నీతోనే ఆమె మెడ బిగించి చంపేసి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే అప్పటికే ఈశ్వర్ కొద్ది రోజుల నుండి కనిపించడం లేదని అతని పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో అప్పటి నుండి పోలీసులు ఈశ్వర్ కోసం గాలిస్తున్నారు. ఇక సరిగ్గా అదే టైంలో మా అమ్మాయి రాజేశ్వరి కొద్ది రోజుల నుండి కనిపించడం లేదని రాజేశ్వరి తండ్రి కూడా కేసు పెట్టడంతో పోలీసులు ఆమె కోసం కూడా గాలిస్తూ ఈ రెండు కేసులు ఒకే మాదిరిగా ఉండటం, పైగా మిస్ అయిపోయిన ఇద్దరు ఎదురెదురు ఇళ్లలోనే వారు కావటం, ఇద్దరు ఇంటి పేర్లు కూడా ఒకటే కావటంతో ఈ ఇద్దరు మిస్సింగ్ వెనుక ఉన్నది ఒక్కరేనేమో అన్న డౌట్ తో కేసుని ఆ కోణం నుండి విచారణ చేయటం మొదలు పెట్టారు. అలాగే ఇద్దరు కోసం వెతుకుతూ చివరికి వారిద్దరూ హత్య చేయబడ్డారని ఇద్దరు శవాలను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక అప్పటి నుండి ఆ ఇద్దరిని చంపిందెవరు అన్న కోణంలో దర్యాప్తు చేస్తూ ఆ క్రమంలోనే రాజేశ్వరి ఈశ్వర్ ఫ్యామిలీలపై నిఘా పెట్టారు. ఆ ప్రాసెస్ లోనే రాజేశ్వరి ఆడపడుచు భర్త రామారావు కదలికలను కూడా గమనిస్తున్నారు. దీంతో విషయం రామారావుకు తెలిసిపోయి పోలీసులకు విషయం తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఇలా చేస్తున్నారు. ఒకవేళ తెలియకపోయినా ఖచ్చితంగా త్వరలో తెలుసుకుంటారు. విషయం అక్కడ దాకా రాకముందే తనే లొంగిపోతే బెటర్ అనుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఇద్దరిని చంపింది నేనే అంటూ లొంగిపోయాడు. రాజేశ్వరికి తనకు మధ్య ఎఫైర్ ఉందని ఆ విషయం ఈశ్వర్ తెలుసుకున్నాడని అతను ఈ విషయం ఎవరికైనా చెప్తాడేమో అన్న భయంతో రాజేశ్వరితో క్లోజ్ గా ఉంటున్నాడన్న అక్కస్తో అతన్ని చంపేశానని, అయితే ఈ విషయం రాజేశ్వరికి చెప్తే ఆమె తను అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఈశ్వర్ హత్య అందరికీ చెప్తానని రివర్స్ లో తనని బెదిరించిందని, అందుకే ఆమెను కూడా చంపేశానన్నాడు. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు రామారావుని అరెస్ట్ చేశారు. ఇక రాజేశ్వరి అన్న వరసయ్యే రామారావుతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అతని చేతిలోనే హతమైందని తెలిసి భర్త బాధపడ్డాడు. క్షణికమైన సుఖాల కోసం ఆశపడ్డ రాజేశ్వరి తన ప్రాణాలు పోగొట్టుకుందే కాక తన పిల్లల్ని తెలియలేని వాళ్ళను చేసింది. ఇక మరో పక్క ఈశ్వర్ కి కూడా పెళ్ళయి ఓ పాప ఉంది. ఈశ్వర్ కూడా హత్య చేయబడటంతో ఆ పాపకు తండ్రి లేకుండా పోయాడు. ఓ అక్రమ సంబంధం రెండు కుటుంబాలను నాశనం చేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.